పనస గింజల రసానికి కావాల్సిన పదార్థాలు: పనస గింజలు, చింతపండు రసం, పసుపు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పోపు దినుసులు, కొత్తిమీర, ధనియాలు, సాల్ట్. ముందుగా కుక్కర్ తీసుకొని పనస గింజలు వేసుకొని వాటర్ పోసుకొని తగిన సాల్ట్ వేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా పనస గింజలన్నీ మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన వాటిని పైన తొక్కు తీసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తొక్కు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, చింతపండు గుజ్జు వేసుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. పులుగు చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని పనస గింజలన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు రసంలో వేసుకున్నాను. ఇలా రసంలో వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా తెల్లనివ్వాలి రసం అంతా. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం రసం పొడి ప్రిపేర్ చేసుకొని రసం పొడి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని రసం 2 మినిట్స్ బాగా తెల్లనివ్వాలి. రసం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇలా ఎంతో టేస్టీగా ఉండే పనస గింజల రసం రెడీ.